నమస్తే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించారు. చాలా ఆసక్తికరమైనటువంటి అక్కడ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కోస్గిలో ఏర్పాటు చేసినటువంటి సభలో స్వయం సహాయక మహిళా సంఘాలతో ఆయన భేటీ అయ్యారు. దానికి సంబంధించి కొంతమంది మహిళలు మాట్లాడినటువంటి తీరు అక్కడ అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా మా ధైర్యం మీరే, మా దేవుడు మీరే అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని అభినందించినటువంటి పరిస్థితి. కొంతమంది అయితే కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యంగా గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి కంపేర్ చేస్తూ వారు మాట్లాడారు. గతంలో మేము ఒక ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే మా వల్ల అయ్యేది కాదు. కానీ మీరే మా దగ్గరికి వచ్చారు అని చెప్పి, అలాగే మా ధైర్యం మీరే అని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మహిళా సంఘాలకు కానీ, డ్వాక్రా గ్రూపులకు కానీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండలుగా ఉంటుంది. అలాగే మహిళలను కోటీశ్వరులుగా మేము చూడాలి. ఒక రాష్ట్రం కానీ, ఒక గ్రామం కానీ, ఒక ఇల్లు ఏదైనా సరే అభివృద్ధి చెందాలంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంతా మహిళ చేతిలో ఉండాలి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మేలు చేస్తుంది, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అనే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కొంతమంది మాట్లాడారు. ఇలాంటి సందర్భంలో ఆయన మొట్టమొదటిసారిగా పర్యటించినటువంటి నేపథ్యంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేశారు. కోస్గిలో 4,369 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 2,945 కోట్లతో నిర్మించనున్నటువంటి నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే మెడికల్, నర్సింగ్, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు కూడా నిర్మాణానికి సంబంధించి ఆయన శంకుస్థాపన చేశారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఎందుకనంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మహిళల పట్ల చాలా చిన్న చూపు వల్లే ఈ రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ, మా పరిస్థితి కానీ దయనీయంగా మారింది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పట్ల అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మీ రుణం మేము తీర్చుకోలేం. కొంతమంది అయితే మేము ఎప్పుడో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మాకు మేలు చేస్తుంది అని భావించాం. నిజంగా అదే రకమైనటువంటి మాకు చేశారు. కాబట్టి మేము ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం అని చెప్పి కొంతమంది మహిళలు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి తరుణంలో పారిశ్రామికవేత్తలుగా తయారు చేయటమే ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. మహిళలను అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం, మీకు ఇచ్చేటువంటి ప్రామిస్ అదే అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కీలకమైనటువంటి ప్రకటన చేశారు. మొత్తానికి మొదటిసారి కొడంగల్ నియోజకవర్గ పర్యటనకు వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది.